విశాఖ పౌరులకు ఇదొక భావోద్వేగ క్షణం. ఏడేళ్లు కాదు, పదేళ్లు కాదు, ఏకంగా 7-10ల సుదీర్ఘ ప్రయాణానికి నేటితో ముగింపు పడుతోంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకు, కలలకు అంతర్జాతీయ ముఖద్వారంగా నిలిచిన ఐకానిక్ వైజాగ్ ఎయిర్పోర్టు ఇక చరిత్ర పూటలకే పరిమితం కాబోతుంది. ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి అక్కడి నుంచి ఒక కమర్షియల్ విమానం కూడా టేకాఫ్ కాదు. ఇంతకీ వైజాగ్ ఎయిర్పోర్టు వైభవం ఏంటి? జీవితంలో మొదటిసారి విమానం ఎక్కిన క్షణం, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి వీడ్కోలు చెప్పిన జ్ఞాపకం, ఏళ్ల తర్వాత సొంత ఊరికి తిరిగొచ్చిన ఆనందం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్తో ప్రతి ఒక్కరికి ఎన్నో కలలు, ఎన్నో మధురానుభూతులు ముడిపడి ఉన్నాయి. 7-10ల పాటు లక్షలాది మంది ప్రయాణికులకు, అనుబంధాలకు వేదికగా నిలిచిన ఈ ఐకానిక్ టెర్మినల్ ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి చరిత్రగా మారబోతుంది. కమర్షియల్ విమానాలన్నీ భోగాపురానికి తరలిపోతుండటంతో వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇక మనసు పొరల్లో ఒక తీపి గుర్తుగా మాత్రమే మిగిలిపోతుంది. విశాఖపట్నం నగర నడిబొడ్డున ఉన్న ఐకానిక్ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఒక సుదీర్ఘమైన, అత్యంత వైభవవంతమైన అధ్యాయాన్ని ముగించుకోబోతోంది. ఇక్కడ పౌర విమాన సర్వీసులన్నీ విజయనగరం జిల్లాలోని కొత్త భోగాపురానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి పూర్తిగా తరలిపోనున్నాయి. 7-10ల కాలంగా విశాఖ ప్రగతికి సాక్షిగా నిలిచిన ఈ టెర్మినల్ నుంచి ఆఖరి విమానం ఎగరబోతుంటే చాలా మందిలో తెలియని బాధ నెలకొంది. వైజాగ్ ఎయిర్పోర్ట్కు ఒక అరుదైన మరియు ఘనమైన చరిత్ర ఉందనే కొట్టి పారేయలేం. ఇది కేవలం ప్రయాణికులు వచ్చి వెళ్లే కేంద్రం మాత్రమే కాదు, దేశ రక్షణతో ముడిపడిన అత్యంత వ్యూహాత్మక స్థావరం. 1950ల ఆరంభంలో భారత నౌకాదళం ఆధ్వర్యంలో ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్గా దీని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 1954లో ఒక చిన్న రేకుల షెడ్డు, కేవలం ఒకే ఒక్క రన్వేతో పౌర విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారానికి ఒక్క విమానం మాత్రమే వచ్చే ఆ రోజుల్లో వైజాగ్ వాసులకు ఇదొక పెద్ద వింతగా ఉండేది. కాలక్రమేణా రక్షణ పరంగా దీని ప్రాధాన్యత పెరగడంతో 1981లో ఈ ఎయిర్పోర్టును నౌకాదళం పూర్తి స్థాయిలో ఐఎన్ఎస్ డేగా యుద్ధ విమాన కేంద్రంగా మార్చింది. అప్పటి నుంచి పౌర విమానాలు, నౌకాదళం సంయుక్తంగా ఈ రన్వేను పంచుకుంటూ వచ్చాయి. 2000 తర్వాత ఐటీ, ఫార్మా రంగాలు ఊపందుకోవడంతో ఎయిర్పోర్ట్ స్వరూపమే మారింది. 2008లో సరికొత్త రన్వే, 2009లో మెగా టెర్మినల్ అందుబాటులోకి వచ్చాయి. దుబాయ్, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు విమానాలు ఎగురుతూ ఏడాదికి దాదాపు 25 లక్షలకు పైగా ప్రయాణికులతో ఏపీలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా ఇది గుర్తింపు పొందింది. వైజాగ్ నగరం ఒక గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందడంలో ఈ ఎయిర్పోర్ట్ పాత్ర మరవలేనిది. ఎందరో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ టెర్మినల్ గుండానే విశాఖలో అడుగుపెట్టారు. చివరికి 2014 హుద్హుద్ తుఫాన్ సమయంలో ఎయిర్పోర్ట్ దారుణంగా దెబ్బతిన్నా కేవలం కొద్ది రోజుల్లోనే పుంజుకొని వైజాగ్ వాసుల ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కొత్తగా వచ్చే భోగాపురం ఎయిర్పోర్టు ప్రపంచ స్థాయి వసూలతో రావచ్చు, అక్కడ విశాలమైన రన్వేలు ఉండొచ్చు. కానీ నగర గుండెకాయ లాంటి ఈ పాత ఎయిర్పోర్ట్తో వైజాగ్ ప్రజలకు ఓ సెంటిమెంట్. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే ప్రజలకు, తల్లిదండ్రులు కన్నీళ్లతో వీడ్కోలు పలికిన చోటు ఇది. ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన ప్రియమైన వారిని గుండెలకు హత్తుకున్న వేదిక ఇది. ఆగస్టు 16 అర్ధరాత్రి ఆఖరి కమర్షియల్ ఫ్లైట్ టేకాఫ్ అయి రన్వే లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోతుంటే వైజాగ్ వాసులకు మిగిలేది తీపి జ్ఞాపకాలు మాత్రమే.